అసలు అధినేత చెరుకూరి రామోజీరావు ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చెరుకూరి రామోజీరావు నిన్న అస్వస్థతకు గురి కావడం, ఆయన కుటుంబ సభ్యులు స్టార్ హాస్పిటల్కి తరలించడం, అక్కడ వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ ఆయన తెల్లవారుజామున 3:45 కన్నుమూశారు. అయితే ఈ మధ్యకాలంలోనే స్టంట్ వేయించుకున్నారు. దానికి తోడు వైరల్ ఫీవర్, వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్య ఇవన్నీ కూడా ఆయనకి ఎక్కువ అవడంతో నిన్న అస్వస్థకు గురయ్యారని చెప్పి అందుకే హాస్పిటల్కి తరలించామని చెప్పి కుటుంబ సభ్యులు తెలపడం. సో ఈయనను చివరిసారిగా చూడడానికి ఆయన అభిమానులు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు, సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళు వీళ్ళంతా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారు చివరిసారిగా చూడడం కోసం అని చెప్పి రామోజీ ఫిలిం సిటీలో ఆయన పార్థివ దేహాన్ని ఈరోజు అక్కడ ఉంచనున్నారు. రామోజీరావు గారు ఈనాడు సంస్థల అధినేతగా ఉంటూ ప్రియా పచ్చళ్ళు కానివ్వండి, అదేవిధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ కానివ్వండి, ఉషా కిరణ్ మూవీస్ పేరిట 60కి పైగా సినిమాలు నిర్మించడం కానివ్వండి, ఇదే కాకుండా రాజగురువుగా కూడా ఆయనకు పేరుంది. రాజకీయాలలో తన ముద్ర ఉంటుంది. రాజకీయ పార్టీలలో కూడా తన ప్రభావం ఉంటుంది. జాతీయ స్థాయిలో ఏ పార్టీ అయినా, ఏ పార్టీ నాయకుడైనా ఇక్కడికి తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ ప్రాంతం వస్తే కనుక ఖచ్చితంగా ఆయనను కలిసేవాళ్ళు, ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించేవాళ్ళు. అంతటి అనుబంధం, అంతటి ప్రభావం రామోజీరావు గారికి ఉంటుంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకుల మీద ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టీడీపీ పార్టీ గెలుపుకు రామోజీరావు గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారని అందరికీ తెలిసిందే. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తరుణంలో రామోజీరావు గారు కన్ను మూయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి అయితే తీరని లోటని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా రామోజీరావు గారికి లేరన్నది వాస్తవం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.